మహేష్ బాబు మరియు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న వారణాసి సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో మహేష్ బాబు బౌంటీ హంటర్గా కనిపిస్తారని, అలాగే సుమారు 25 నిమిషాల పాటు శ్రీరాముడి పాత్రలో మెరుస్తారని వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు, సినీ విశ్లేషకులు ఈ చిత్రాన్ని ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రంతో పోల్చుతున్నారు. మహేష్ బాబు ఒక బౌంటీ హంటర్గా కనిపిస్తారని, ఒక ఆధునిక పాత్రకు పురాణ పురుషుడైన శ్రీరాముడి నేపథ్యాన్ని జోడించడం అనేది రాజమౌళి మార్క్ మ్యాజిక్. అయితే సరిగ్గా ఇలాంటి మోడ్రన్ ప్లస్ మైథాలజీ కాన్సెప్ట్తో కల్కి 2898 AD వచ్చింది. కల్కిలో ప్రభాస్ పోషించిన భైరవ్ పాత్ర ఒక బౌంటీ హంటర్. డబ్బు కోసం దేనికైనా సిద్ధపడే వ్యక్తిగా ఆయన కనిపిస్తారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే తరహా పాత్రను పోషిస్తున్నారని వార్తలు రావడంతో పోలిక మొదలైంది. కల్కిలో భైరవ్ పాత్రకు మహాభారతంలోని కర్ణుడి నేపథ్యాన్ని ముడిపెట్టారు. అదేవిధంగా వారణాసిలో మహేష్ బాబు ఆధునిక పాత్రకు రామాయణంలోని శ్రీరాముడి పాత్రను ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారని తెలుస్తోంది. కల్కి సినిమా కాశీ నేపథ్యంలో సాగుతోంది. రాజమౌళి సినిమా కూడా వారణాసి మరో ఆసక్తికర అంశం. పోలికలు ఉన్నప్పటికీ రాజమౌళి సినిమా మేకింగ్ శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. కల్కి అనేది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే కోణంలో సాగుతుంది. కానీ రాజమౌళి సినిమా ఒక ఫారెస్ట్ అడ్వెంచర్. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పురాతన రహస్యాలను వెలికి తీసే సాహసయాత్రగా ఇది ఉండబోతోంది. కల్కిలో కర్ణుడి పాత్రను యుద్ధవీరుడిగా చూపించారు. రాజమౌళి తన సినిమాలో శ్రీరాముడిని ఎలా చూపిస్తారనేదే ఆసక్తికరం. రాముడిలోని శాంతం, ధైర్యం మరియు ధర్మాన్ని ఆధునిక కాలపు సమస్యలకు ఎలా అన్వయిస్తారో చూడాలి. రాజమౌళి గ్రాఫిక్స్ మరియు సెట్ డిజైనింగ్లో ఎంతటి ఖచ్చితత్వాన్ని పాటిస్తారో మనకు తెలుసు. అయోధ్య వంటి పురాతన నగరాలను రీక్రియేట్ చేయడంలో ఆయన దిట్ట. కల్కిలో ప్రభాస్ తనదైన శైలిలో నటించగా, మహేష్ బాబు తన వాయిస్ బేస్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్తో శ్రీరాముడిగా ఓ కొత్త వరవడిని సృష్టిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఏ సినిమా అయినా మరొక సినిమాతో పోల్చడం సహజం. కానీ రాజమౌళి ప్రతిసారి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. కల్కి ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇస్తే, రాజమౌళి తన వారణాసి చిత్రంతో ఆ స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్తారని ఆశించవచ్చు. బౌంటీ హంటర్ పాత్రలో మహేష్ బాబు చేసే విన్యాసాలు, శ్రీరాముడిగా ఆయన ఇచ్చే దర్శనం ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని మిగులుస్తాయి. ఈ రెండు భారీ చిత్రాలు భారతీయ ఇతిహాసాలను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేస్తున్నందుకు మనం గర్వపడాలి.